ఎక్కడి నుంచి ఇంత అర్ధరాత్రి వస్తున్నావు? రాణి ఎక్కడికి వెళ్ళిందో నీకైనా తెలుసా? రాణి నిన్నే అడుగుతున్నది. రాణి ఇంట్లో కనిపించడం లేదు. కనిపించడం లేదు? అయితే ఇది ఆ మోహన్ గారి పని. వాడి సంగతి నేను తేలుస్తాను. ఎవరు? మోహన? నా మీద చెయ్యి వేశావంటే నా శవమే నీకు తగ్గుతుంది. జాగ్రత్త రాక్షసుడు. రాక్షస వివాహం నీకు ఇష్టం లేకపోతే శాస్త్ర ప్రకారంగానే పెళ్లి చేసుకున్నాం. ఏమంటావు? నీ మనిషివా పశువా? రాణి పాలించు నీ సరసం. సాహసించి సింహం నుండి గోలకు జొరపట్టావు. ఎత్తు వేసి మమ్మల్ని చిత్రీయాలని వచ్చావు. మా రహస్యం తెలుసుకున్న నిన్ను ఊరికే వదిలేస్తాం అనుకున్నావా? అట్టే పెట్టి చేయకుండా గుట్టుగా నన్ను పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేయి. కాదంటావా? ఖబర్దార్. హలో, నువ్వా బాయ్? ఆ మోహన్ గారి సంగతి ఏం తెలిసిందే? మోహన్ గారేనా? సందు చూసుకొని మీ రాణిని ఎక్కడికో తీసుకు పారిపోయాడు. రాణి తీసుకు పారిపోయాడు? మీ అన్నంతా జరిగింది చూసారా? పెళ్లి కాటంగా జరిగిందన్న కోపంతో ఆ మోహన్ గారే రాణిని తీసుకు పారిపోయాడు. ఇదంతా మీరిచ్చిన లోకమే. నీకిదంతా ఎలా తెలిసింది? ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నాను. ఫోన్లోనా? ఎవరితో మాట్లాడావు? నీకిదంతా ఎవరు చెప్పారు? నిన్నే అడుగుతున్నది. ఎవరైతే నీకెందుకండి? ఒక మిత్రుడు చెప్పాడు. ఎవడా మిత్రుడని అడుగుతున్నాను. అదంతా మీకు అనవసరం. ముందు మీ కూతుర్ని కాపాడి మీ పరువు ప్రతిష్టలు కాపాడుకోవటం ఎలాగని ఆలోచించండి కమిషనర్ గారు. నీవు శృతి మించి రాగాన పడుతున్నావు. ఇక్కడ నుంచి కదలడానికి లేదు. నేను అరెస్ట్ చేస్తున్నా. ఇన్స్పెక్టర్, వెంటనే 4 పోలీసులతో బయలుదేరా. అవును, బంగాళ కుమార్